కామారెడ్డి జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సిమెంట్ దుకాణం వ్యవహారంలో సిద్దిరాములు అనే వ్యక్తి నుంచి ఎస్ఐ ఆంజనేయులు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే 10,000 తీసుకున్న ఎస్ఐ మిగిలిన 30,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ నివాసంలో ఫైళ్లను తనిఖీ చేసిన అధికారులు లంచం వ్యవహారంపై పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ కేసు గురించి గతంలో కలిస్తే ఆయన 50,000 డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. 50,000 డిమాండ్ అది వాస్తవమా కాదా, వాళ్ళ కొడుకు పైన కేసు అయింది వాస్తవమా కాదా అంతా పరిశీలించిన తర్వాత ఇది నిజమే అని తెలుసుకున్న తర్వాత అతను ఈరోజు 50,000 ఇంటి దగ్గర ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ 50,000 నుంచి అతను తర్వాత 30,000కు సరే 30,000 ఇవ్వండి అని ఒక సెటిల్మెంట్ జరిగింది. ఆ 30,000 ఈరోజు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీని మీద విచారణ చేసి అతన్ని రేపు మార్నింగ్ నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అధికారులు ఇట్లా వాళ్ళకు కావాల్సిన పనుల గురించి అధికారులు ఎవరైనా లంచం అడిగితే తప్పనిసరిగా ఏసీబీకి ఇన్ఫామ్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ కేసు గురించి గతంలో కలిస్తే ఆయన 50,000 డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. 50,000 డిమాండ్ అది